నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. సాధారణంగా ఓ సినిమా హీరో ఫంక్షన్లో మరో హీరో నినాదాలు వినిపించడం మనం చూస్తూ ఉంటాం. ఈ ట్రెండ్ ప్రస్తుతం రాజకీయాలకు అంటుకుంది. అధికార పార్టీ నేతల సభల్లో ప్రతిపక్ష నాయకుల నినాదాలు ఇవ్వడం ప్రారంభమైంది. తాజాగా ఇలాంటి అనుభవమే ఏపీ సీఎం చంద్రబాబుకు ఎదురైంది. కరెక్ట్ గా ఉన్నాయా లేదా వాళ్ళు చెప్తారు. పర్ల అవసరం వాడి అవసరం అడ్డోళ్ళు అవసరం. ఇప్పుడు ఒక కుర్రాడు వచ్చాడు, వాడు ఏ ఊరు కుర్రాడో తెలియదు. వాడికి కడుపు నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి పోవాలా, వాడికి బాధ ఉంటే నా దగ్గరికి రావాలా, అరిస్తే కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది, అది మర్చిపోతున్నాడు. అధికార కూటమి ఎంత బలంగా ఉన్నా 40% ఓట్ షేర్ దక్కించుకున్న వైసీపీ కూడా అంతే గట్టిగా నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి తాజా ఉదాహరణ బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో జరిగిన సీఎం చంద్రబాబు కార్యక్రమం. కొత్త గొల్లపాలెంలో పింఛన్ల పంపిణీ తర్వాత ప్రజా వేదికలో సీఎం ప్రసంగిస్తూ ఉండగా కొందరు వైసీపీ అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కరెక్ట్ గా ఉన్నాయా లేదా వాళ్ళు చెప్తారు. రాయచోటి తాజాగా పరుచూరులో వైసీపీ కార్యకర్తలు చూపించిన తెగువ చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులుగా పనిచేసిన వారు జడుసుకుని ఇళ్లల్లో నుండి బయటకు రావడం లేదని, అదే సమయంలో సాధారణ కార్యకర్తలు మాత్రం తెగించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కరెక్ట్ గా ఉన్నాయా లేదా వాళ్ళు చెప్తారు. సీఎం చంద్రబాబు సభలో వైసీపీకి అనుకూలంగా నినాదాలు చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. అయితే చంద్రబాబు సభలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మాత్రం ఈ పని చేసి వైసీపీ కార్యకర్తల్లో ధైర్యం నూరిపోశారు. Please subscribe dot news.